డాక్టర్ గారు, హెచ్ఐవి వస్తే పూర్తిగా తగ్గదా? హెచ్ఐవి వస్తే పూర్తిగా తగ్గదా? హెచ్ఐవి వస్తే మీరు అసలు హెచ్ఐవి సోకిన వ్యక్తితో పాల్గొంటే, హెచ్ఐవి అనే వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, పెప్ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రివెన్షన్ సంబంధించి తీసుకుంటే అక్కడ పెప్ ట్రీట్మెంట్ అంటాం. అసలు వ్యాధికి సెల్లో బతకం, చచ్చిపోతే వెళ్ళవు, లోపల రక్తంలోకి వెళ్ళవు, రక్త కణాలకు వెళ్ళదు. పెప్ ట్రీట్మెంట్ అది వెంటనే పూర్తిగా నిరోధించవచ్చు. ఎవరైనా అనుకోకుండా ఒక అపరిచిత వ్యక్తితో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే వితిన్ 72 hours 72 hours పెప్ ట్రీట్మెంట్గా 24 ఎంటెస్టిమిడ్ కాంబినేషన్ బిళ్ళలు వేసుకుంటే ఆ జబ్బు పూర్తిగా రాకుండా నిరోధింపడుతుంది. అది హెచ్ఐవి పూర్తి తగ్గదా అంటే ఎప్పుడు తగ్గుతుంది? ఫస్ట్ 72 hours మందు వేసుకున్న వాడికి తగ్గుతుందండి. లేకపోతే వేసుకోకపోతే 72 గంటలు దాటితే మాత్రం అది ఇంకా శాశ్వతం, లైఫ్ లాంగ్. కేవలం 72 hours లోపలైతే మాత్రం మనం పెప్ ట్రీట్మెంట్ తీసుకుంటే, పెప్ ట్రీట్మెంట్ చెప్పే కదా ఏమైంది, 24 ఎంటెస్టిమిడ్ కాంబినేషన్ వెళ్ళేసుకుంటే మాత్రం కంప్లీట్గా పోతుంది, లేకుండా అవుతుంది. ఆ జబ్బు మన శరీరంలో లేకుండా అవుతుంది. ఎవరైతే మొట్టమొదటి 72 గంటల్లో అపరిచిత సెక్స్లో పాల్గొని వాళ్ళ మందు వేసుకోకపోతే మాత్రం ఆ క్రిమి శరీరంలో ప్రవేశిస్తే, ఒకసారి ఇస్తే ఇంకా ఆ శరీరంలోనే అవి పొందేన శరీరాలు బతికి ఉంటాయి. మన సరిగా అయితే ఆ వ్యాధి వస్తుంది. అంచేత మనం హెచ్ఐవికి ఇప్పుడు పూర్వకాలం హెచ్ఐవి మందులు రోజుల్లో మనిషి 10 to 20 years బతికేవాళ్ళండి. 10 ఏళ్ళ నుంచి 20. మొట్టమొదటిలో మందు లేదు, తర్వాత జుడోవిడిన్ వచ్చింది, తర్వాత మందులు ఒకటి వచ్చాయి. జుడోవిడిన్ మందు మొట్టమొదటి వచ్చే ముందు జుడోవిడిన్, అప్పుడు కొంత కంట్రోల్ అయింది. ఇప్పుడు మంచి మందులు. ఇప్పుడు ఏంటంటే జరిగేది, ఎవరైతే మొత్తం 72 hours మందు వ్యాధిని నిరోధించుకోలేకపోయారో వాళ్ళకి హెచ్ఐవికి చాలా మంచి మందులు వచ్చాయి. ఈ మందులు వెంటనే మళ్ళీ తెచ్చినట్లయితే ఎంత త్వరగా వ్యాధి తెలిసి మళ్ళీ తెస్తారో వ్యాధి అంత పూర్తిగా అణగబెక్కబడి ఉంటుంది, వైరస్ పెరగకుండా అయిపోతుంది. కానీ ఆ వైరస్సు ఎక్కడో చోట, అది లివర్లోనో, బోన్ మ్యారోలోనో, బ్రెయిన్లోనో ఎక్కడో చోట ఆ వైరస్ తన నేను ఉన్నాను అనేది మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. అంచేత మందులు వాడితే ఏం జరిగేది ఏంటి, ఆ వైరస్ తన యొక్క పవర్ చూపించకుండా మనం ఆపేయగల శక్తి ఇప్పుడు చేసే మందులు ఉన్నాయి. అంటే మనిషికి వ్యాధిని ఒకవేళ మనం లేట్ చేసాం, మన సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుసుకోవాలా, తెలుసుకోక తర్వాత పరీక్ష చేస్తే కనబడింది, మాకే బాధ ఉండదు, ఏ రకమైన బాధ ఉండదు. ఏది 5 నుంచి 10 ఏళ్ళ వరకు ఏ బాధ ఉండదండి. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి 5 to 10 years ఏమీ తెలియదు. టెస్ట్ చేస్తే మాత్రం మీరు సెక్స్లో పాల్గొన్న ఒక వారం రోజు నుంచి 4 టెస్ట్లో 10 రోజులు తెలిసిపోతుంది. హెచ్ఐవి RNA PCR టెస్ట్ కానీ, హెచ్ఐవి DNA PCR టెస్ట్ కానీ చేస్తే సెక్స్లో ఆ జబ్బుని వాళ్ళతో సెక్స్లో పాల్గొన్న 10 రోజులకే ఇప్పుడు తెలిసిపోతుంది. పూర్వకాలంగా నెల 15 రోజులు లేదు, 3 నెలలు కానీ ప్రశ్న లేదు. ఇప్పుడు కేవలం ఆ వ్యాధి వచ్చింది లేదు, ఎస్ ఆర్ నో అంటే, ఎస్ ఆర్ నో అంటే 10 రోజుల్లో మనం టెస్ట్ చేస్తే, హెచ్ఐవి RNA టెస్ట్ చేస్తే దాంట్లో ఎస్ ఆర్ నో. కానీ ఇంకా కన్ఫర్మేషన్ అంటే 33 రోజులు ఆగాలి. 30 రోజులు 30 కానీ 33 రోజులు ఆగితే 100% మనకి ఇక్కడ 99% వచ్చేస్తుంది. దీంట్లో తెలిసిపోతుంది దాదాపు. లేకపోతే 30 days అనుకోండి, 30 daysలో అది 30 days ఆ 33 days అని కూడా అంటారు.
ఆ 33 డేస్లో అయితే మాత్రం పూర్తిగా 100% హెచ్ఐవి ఆర్ఎన్ఏ PCR టెస్ట్ దాంట్లో తెలిసిపోతుంది. ఆ ఉందా లేదా అనేది ఉందని వస్తే మాత్రం ఇక మందులు వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతం మందు వేసుకోవచ్చు. మీరు ఎంత హాయిగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఏం లేకుండా ఉన్నా జీవితాంతం మాత్రం వేసుకోవాల్సిందే. నేను బాగానే ఉన్నా కనుక మందు అనుకుంటే లోపల అది రకరకాలుగా అన్నిటినీ డ్యామేజ్ చేసి ఒక్కసారిగా పిడుగుపాటుగా కాంప్లికేషన్లు బయటపడతాయి. పిడుగుపాటుగా అప్పుడు మనం ఏం చేయడం చాలా కష్టం. అప్పుడు ఏంటంటే కేవలం దాన్ని దింపారో దింపాలని జబ్బుని, కానీ ఆ స్టేజ్ తెచ్చుకోకూడదు. మందులు వాడుతూ మీకు ఏ బాధలు లేకపోయినా, హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే మీకు ఏ బాధలు లేకపోయినా సరే మందులు వేసుకుంటే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఒక్కరోజు కూడా మందు బిళ్ళలు ఆపడానికి వీల్లేదు. ఆరుగా చేస్తే ఆ జబ్బు మళ్ళీ మనం మానేసామా, మందులు సరే వాడకు మానేసామా, మళ్ళీ జబ్బు క్రిములు విజృంభిస్తాయి. అణిచిపించడమే, సప్రెస్ చేయడమే, పూర్తిగా ఇరాడికేట్ చేయడం అనేది ప్రస్తుతానికి ఇంకా మనకి అటువంటి మందు రాలేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.